బంధువులారా మరొక వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే ఖురాన్ ప్రకారం కానీ బైబిల్ ప్రకారం కానీ ఈ రెండు మతాల సారాంశం ప్రకారం కానీ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు ఒక్కడే అని అంటారు. ఓకే, వెరీ గుడ్. ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు ఒక్కడే, కానీ మన భారతదేశంలో వేరే ప్రపంచం మొత్తం మీద అనేక దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో 1400 సంవత్సరాల క్రితం ఖురాన్ లేదు, 5-6 వేల సంవత్సరాల క్రితం యెహోవా లేరు, అంటే బైబిల్ లేదు. ఇంతకంటే ముందు నుంచే భారతదేశంలో హిందూ ధర్మం ఉంది. ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఈ దేశంలో హిందూ ధర్మం ఉంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, నాకు ఖురాన్ కానీ బైబిల్ కానీ తెలియదు. ఒక హిందువు బహుదేవత ఆరాధన ఉపాసన చేస్తాడు. అయితే అతను సత్యం, ధర్మం, నీతి, తోటివాడికి అన్యాయం చేయకుండా, అపకారం చేయకుండా మన ధర్మం నీతి మార్గాన్ని అనుసరించి అతను జీవన విధానాన్ని సత్ప్రవర్తనతో సన్మార్గంతో చీమకు కూడా హాని చేయకుండా జీవన విధానం సాగిస్తున్నాడు అని అనుకోండి. అన్ని సత్ప్రవర్తన సదాచారాలతో తోటివాడికి హాని చేయకుండా సభ్య సమాజంలో తనను తాను ఉత్తముడుగా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తికి బైబిల్ ప్రకారం కానీ ఖురాన్ ప్రకారం కానీ ఈ బహుదేవతారాధనకుడికి మోక్షం లభిస్తుందా లేదా? ఖురాన్ ప్రకారం అయితే వచన ఆధారంగా చూపించాలి, బైబిల్ ప్రకారం అయితే బైబిల్ వచనం ప్రకారం వీళ్ళు ఒక హిందువుగా జీవిస్తున్న వ్యక్తికి అల్లాని కానీ యేసుని కానీ నమ్మకుండా హిందూ ధర్మాన్ని పాటిస్తూ సత్ప్రవర్తన సన్మార్గంతో జీవిస్తున్నట్లయితే అతనికి ఖురాన్ ప్రకారం కానీ బైబిల్ ప్రకారం కానీ మోక్షం స్వర్గం లభిస్తుందా లేదా? ఈ ప్రశ్నకు మీ గ్రంథ ఆధారంగా వచన రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. అదే హిందూ ధర్మం ప్రకారం అయితే ఏంటి అంటే, మీరు ఏ మతం పాటిస్తున్నప్పటికీ, ఏ ఆచారాలు, ఏ సాంప్రదాయాలు, ఏ ధర్మం పాటిస్తున్నప్పటికీ హిందూ ధర్మంలో ఏంటంటే సత్ప్రవర్తన, సన్మార్గం, ధర్మ మార్గాన్ని ఆచరించినట్లయితే వాళ్ళ విధి విధానాలు, విధి నిర్వహణ సరియైన విధానంలో నిర్వర్తించినట్లయితే వాళ్ళకి మోక్షం లభిస్తుందని హిందూ ధర్మ గ్రంథాల యొక్క సారాంశము. అంటే దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా నువ్వు సత్ప్రవర్తన సన్మార్గంలో జీవించినట్లయితే అతనికి మోక్షం లభిస్తుంది. మరి ఖురాన్ బైబిల్ ప్రకారము అతనికి మోక్షం లభిస్తుందా లేదా అని ఈ వీడియో ఎవరైనా చూసుంటే నాకు సమాధానం మీరు వీడియో ద్వారా జవాబిస్తారని నేను ఆశిస్తున్నాను. హిందూ ధర్మంలో ఏ ధర్మం లేనటువంటి ఈ గొప్పతనం మీ గ్రంథాల ప్రకారం ఉందా లేదా? ఈ వీడియోని చూసి తెలియజేయగలరని కోరుకుంటున్నాను. హిందూ ధర్మంలో ఏంటంటే డ్యూటీ, తల్లిదండ్రులు, భగవంతుడి కంటే కూడా నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని, సత్ప్రవర్తన సన్మార్గాన్ని కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుచేతనే దీన్ని సనాతన ధర్మం అని అంటారు. ఇది మతం కంటే సనాతన ధర్మం అంటే ఆచార సాంప్రదాయాలు, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకే మోక్ష మార్గం ఉంటుంది. అంటే భగవంతుడు, తల్లిదండ్రులు, గురువు, దైవం ముగ్గురు కలిపి ఒకే వరుసలో నుంచున్నట్లయితే ఫస్ట్ తల్లిదండ్రులకు నమస్కరించాలి, తర్వాత గురువుకు నమస్కరించాలి, తర్వాతే భగవంతుడికి నమస్కరించాలి అనేటువంటి ఈ సనాతన ధర్మం. నేను ఈ చెప్పిన సిద్ధాంతం ప్రకారము బైబిల్లో అయినా ఖురాన్లో అయినా ఈ సన్మార్గాలన్నీ ఆచరిస్తూ జీవించినట్లయితే బైబిల్ ప్రకారమైన ఖురాన్ ప్రకారమైన మోక్షం లభిస్తుందా లేదా అనేది తెలియజేస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన వారు వేరే ముల్లాలు కానీ, ముస్లిం మతస్థులు కానీ, క్రైస్తవ బోధకులు కానీ నా ఈ ప్రశ్నకి జవాబు చెప్తారని. సమస్త మానవాళిని సృష్టించిన మానవుడు హిందూ ధర్మంలో అయితే తన మన తేడా, చిన్న పెద్ద, డబ్బు ధనిక, కులం మతం భేదం లేకుండా సర్వం అందరినీ ఒకేలా చూస్తాడు. హిందూ ధర్మంలో నువ్వు పాటించవలసిందల్లా ఒకటే, ఈ ధర్మం సత్ప్రవర్తన సన్మార్గం. కానీ వేరే మతాల్లో నన్ను నమ్మకపోతే నరకం అనే సిద్ధాంతం ఉంది. అది రైటా రాంగా? అయితే ఆ ధర్మాన్ని నాకు తెలియదు, ఆ ధర్మాల గురించి నాకు తెలియనప్పుడు నేను ఈ విగ్రహారాధన చేస్తున్నాను. కాబట్టి ఈ విగ్రహారాధన చేసే వాళ్ళకి ఇది కరెక్టా, రైటా, రాంగా అని మీరు తెలియజేయాలి. ఇంకొకటి, భగవంతుడు అనేవాడు సమస్త మానవాళిని
సృష్టించిన మానవుడే అయితే, దేవుడే అయితే, సమస్తము ఈ భూప్రపంచాన్ని సృష్టించింది దేవుడే అయితే, నువ్వెవరో నాకు భగవంతుడు తెలియనప్పుడు నేను వేరే మతాన్ని పాటిస్తున్నట్లయితే నన్ను నరకంలో వేయటం అనేది రైటా రాంగా? ఎందుకంటే నాకు తెలీదు ఆ వేరే ఆ మతాలు సృష్టించింది ఆ భగవంతుడు అనేది నాకు తెలియదు. నా ధర్మం ప్రకారం నేను ఆచరిస్తున్నాను, సన్మార్గంతో ఇతరులకు ఏ విధంగా హాని చేయకుండా నేను జీవిస్తున్నాను. అలాంటప్పుడు అతన్ని నిత్యంలో నరకంలో పడేయటం కరెక్టా కాదా, రైటా రాంగా అనేది మీరే తెలియజేస్తారని ఈ విఘ్నులైనటువంటి వాళ్ళు దీనికి సరైన సమాధానం చెప్తూ హిందువుల్లో కూడా ఆ యొక్క భావాన్ని గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ క్రైస్తవ బోధకులను కానీ మా ముస్లిం బోధకులను కానీ ఈ ప్రశ్న నేను వేయడం జరిగింది. ఈ ప్రశ్న వేయడం వలన వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి మన హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ చైతన్యవంతం అవుతారు. అడగడం వలన, తర్కించడం వల్లనే ఏదైనా ఒక సిద్ధాంతంలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ ఇద్దరికి బైబిల్ బోధకులకు కానీ ముస్లిం సోదరులకు కానీ ముల్లా పెద్దలకు కానీ నేను ఈ ప్రశ్నను వేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నను సవినయంగా సేకరించి దాన్ని స్వీకరిస్తారని చెప్పేసి, స్వీకరించి నాకు సమాధానం ఇస్తారని నేను ఆశిస్తున్నాను.